ఉండండి ఒక్కసారి కోటేశ్వరరావు అని నేను తెల్లబోయాను. శాస్త్రాన్ని పాటించడం అంటే అది గొప్పతనం, ఆచారం అంటే. ఆయన బ్రాహ్మణ పృష్ఠం నేలని తాకకూడదండి, ఏదైనా ఒక చిన్న బట్ట అక్కడ పడేయండి అని చెప్పి ఆ బట్ట మీద కూర్చుని అప్పుడు మాత్ర నోట్లో వేసుకుని మంచినీళ్ళు పోసుకున్నారు. మంచం మీద కూర్చుని మాత్ర వేసుకోవడానికి కూడా ఆయన ఒప్పుకోలేదు. మంచం మీద అసలు ఏ కొత్త బట్టలు కానీ ఏవీ తీసుకెళ్ళి మంచం మీద పెట్టరు. దూష్యము. అసలు నేను ఇంకా నిక్కచ్చిగా మాట్లాడవలసి వస్తే మంచం మీద శరీర త్యాగం చేయడాన్ని శాస్త్రం అంగీకరించాలి. మంచం మీద చచ్చిపోవడానికి కూడా ఒప్పుకోలేదు. అందుకే వాడి ప్రాణం పోతోందంటే దింపేస్తారు మంచం నుంచి. అటువంటి మంచం మీద పడుకుని ఉండగా దుస్వప్నం వచ్చిందనుకోండి, ఒక పీడకల వచ్చింది, ఉద్విగ్నులైపోయారు మీరు, ఏదో భయం వేసింది. అయ్య బాబోయ్ అని మీరు నిజంగా ఏదో జీవితంలో ఒక దురదృష్టకరమైన సంఘటన అనుభవించినంతటి